హాయ్ ఫ్రెండ్స్, నేను మీ స్వామి రచ్చ. అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక న్యూస్ వినిపిస్తుంది కదా, అదేంటి అంటే గవర్నమెంట్ టీచర్ సస్పెండ్ అని. ఎస్, ఆమె పేరు బుక్యా గౌతమి. ఆమె ఒక గవర్నమెంట్ టీచర్. ఆ టీచర్తో పాటు సోషల్ మీడియాలో యాక్టివ్ ఉంటుండే ఇన్ఫ్లుయెన్సర్. ఆమెకు ఇన్స్టాగ్రామ్లో వీడియోలు తీస్తూ ఉంటుంది. అయితే ఇన్స్టాగ్రామ్లో వీడియోలతో పాటు ఇంకొక పేజీ కూడా ఉంది. ఆ పేజీ ఏంటి అంటే చిన్న పిల్లలకు ఇంగ్లీష్ కూడా నేర్పిస్తుండే. ఆ ఇంగ్లీష్ నేర్పిస్తూ ఆ వీడియోలు కూడా ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తూ ఉంటుంది. అయితే ఇదంతా బాగానే ఉంది. అయితే ఎందుకు సస్పెండ్ చేసిర్రు అంటే, ఈ బుక్యా గౌతమి అనట ఆమె గవర్నమెంట్ టీచర్. అంటే 6th 7th 8th వాళ్ళకి చెప్తా ఉండే. గవర్నమెంట్ టీచర్ అయి ఉండి ప్రైవేట్ స్కూళ్ళను ప్రమోట్ చేయడంతో అది విద్యాశాఖ వాళ్లకు ఈ న్యూస్ చేరడం జరిగింది. గవర్నమెంట్ టీచర్ అయి ఉండి ప్రైవేట్ స్కూల్కు ప్రమోట్ చేయడం ఏంటి అని ఆమెను విద్యాశాఖ వాళ్ళు టీచర్ పోస్ట్ నుంచి సస్పెండ్ చేయడం అయితే జరిగింది. సస్పెండ్ చేసిన తర్వాత ఆ బుక్యా గౌతమి ఒక వీడియో కూడా పోస్ట్ చేయడం అయితే జరిగింది. దయచేసి నన్ను ట్రోల్ చేయకండి అంటే, ఎవరైతే బుక్యా గౌతమిని ప్రైవేట్ స్కూళ్ళను ప్రమోట్ చేస్తున్నావు కదా అనేసి ఆమెను ట్రోల్ చేస్తూ ఉన్నారు. ఆ ట్రోల్ చేస్తుంటే ఆ ఆవేదన తట్టుకోలేక బుక్యా గౌతమి ఒక వీడియో పోస్ట్ చేసింది. ఏమని అంటే, దయచేసి నన్ను ట్రోల్ చేయకండి అంటూ ఏడుస్తూ వీడియోని అయితే పోస్ట్ చేయడం అయితే జరిగింది. మళ్ళీ ఏం చెప్పింది అంటే, నాకు ఇట్లా ప్రమోషన్ చేయొద్దు అని నాకు తెలియదు, నాకు తెలియక చేసిన, నేను మిస్టేక్ చేసిన, నాకు క్షమించండి, నాకు తప్పైంది, ఒక్కసారి ఛాన్స్ ఇవ్వండి, నేను మళ్ళీ ఇలాంటి తప్పు నేను రిపీట్ కానివ్వను అనేసి వాళ్ళు గవర్నమెంట్ను విద్యాశాఖను ఆమెనైతే బుక్యా గౌతమి గారు అయితే వేడుకోవడం అయితే జరుగుతుంది. అంటే ఆమెకు తెలియక చేసిన అని చెప్పేసి, నేను మళ్ళీ రిపీట్ చేయను, నాది తప్పే, నన్ను క్షమించండి అనేసి ఆమెనైతే ఈ విద్యాశాఖ అధికారులను అయితే ఆమెనైతే వేడుకోవడం అయితే జరుగుతుంది. అయితే గవర్నమెంట్ జాబ్ రావడం అంటే అది ఎంత కష్టపడాలి, ఎంత శ్రమించాలి, మీ అందరికి తెలుసు. ఎంత చదువు ఉండాలి, ఎంత శ్రమించాలి, ఎంత కష్టపడాలి గవర్నమెంట్ జాబ్ రావాలంటే మీ అందరికి తెలిసిందే కదా. అయితే గవర్నమెంట్ జాబ్ సస్పెండ్ అయితే ఆ పెయిన్ ఎట్లా ఉన్నది అనేది ఆమె ఏడుస్తూ ఒక వీడియోని అయితే పోస్ట్ చేసింది. ఆమె చేసిన 100 to 100% తప్పే. ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్ టీచర్ అయి ఉండి ప్రైవేట్ స్కూల్లో ప్రమోషన్ చేసుడు 100% తప్పే. వాళ్ళు కూడా ఇలా రియాక్ట్ అవ్వడు కరెక్టే. ఎందుకంటే ఈమె చేసిన తప్పుకు అధికారులు, విద్యాశాఖ వాళ్ళు రియాక్ట్ అవ్వడు కూడా 100% కరెక్టే. అయితే గవర్నమెంట్ జాబ్ కాస్త సస్పెండ్ చేసుడు అనేది కొద్దిగా పెయిన్ఫుల్ న్యూస్ కాబట్టి మీరు కూడా కొద్దిగా అర్థం చేసి ఆమెకు వార్నింగ్ ఇచ్చో, ఏదో రిపోర్ట్ ఇచ్చో ఆమెను మళ్ళీ నిధులకు తీసుకుంటారని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మళ్ళీ ఈమె జాబ్లోకి ఎక్కి ఆ పిల్లలకు చదువు చెప్పాలి అని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, మీరు కూడా ఈమెకు సపోర్ట్ చేయాలి అనుకుంటే కింద కామెంట్ చేయండి, వీడియో లైక్ చేసి షేర్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఓకే, బాయ్.